సార్ మనం ఇవాళ హాట్ టాపిక్ మన హైదరాబాద్లో ఎప్పుడూ కూడా ఈ కల్చర్ లేని కల్చర్ ఒకటి కొత్త కల్చర్ వచ్చింది, కో లివింగ్ కల్చర్. ఇది ఎవరైతే అపార్ట్మెంట్లు కడుతున్నారో వాళ్ళే కో లివింగ్కి అపార్ట్మెంట్ స్పేస్ కడుతున్నారు కాబట్టి అది ఎంతవరకు లీగల్, అది ఎంతవరకు కరెక్ట్ సార్? మొట్టమొదటిసారిగా మనం చూసుకున్నట్లయితే కో లివింగ్ ఇది ఇంతకుముందు అంటే మన భారతీయ సంస్కృతికి అసలు ఇది కరెక్ట్ అయింది ఓడే కాదు. కో లివింగ్ అసలు ఇద్దరు వయోజనులు అంటే ఇద్దరు మేజర్స్ ఎప్పుడు కలిసి ఉండాలి, ఐదర్ వారు పెళ్లి చేసుకున్నప్పుడు, లేదంటే వాళ్ళిద్దరూ అంటే ప్రేమించుకొని, లేదంటే వాళ్ళు లవర్స్గా ఉన్నప్పుడు ఇది కామన్గా జరుగుతుండే అంశాలు. కానీ ఇప్పుడు కో లివింగ్ అనేది ఏంటంటే అదొక ప్యాషన్ అయింది. అది వాస్తవానికి అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఓనర్లు దాన్ని అంటే డబ్బు పరంగా వాళ్ళు ధనార్జనగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నా. ఇప్పుడు ఉన్నటువంటి వయోజనులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అంటే వాళ్ళ కామ కోరికలు తీర్చుకోవడానికి, ఇది పచ్చిగా అంటే వాళ్ళ కామ కోరికలు తీర్చుకోవడానికి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా దూరాలు అంటే హైదరాబాద్ అంటే ఇప్పుడు విజయవాడ వాళ్ళు ఉంటారు, ఖమ్మం వాళ్ళు ఉంటారు. కానీ హైదరాబాద్లో అన్ని జిల్లాల వాళ్ళు కొన్ని వేరే అంటే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటుంటారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ కుటుంబానికి తర్వాత వాళ్ళ పేరెంట్స్కి దూరంగా ఉంటుంటారు. సో వాళ్ళకి ఇక్కడ వీళ్ళు చేసేదంతా కూడా ఎంజాయ్ ఏంటంటే ఇప్పుడు మొత్తం దిల్దారుగా బ్రతకాలి, ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి, ఆ తర్వాత చేస్తాం అన్నట్లుగా ఇప్పుడున్న యూత్ ఏంటంటే వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవంటే మంచి స్కిల్స్ ఉంటాయి, తర్వాత మంచి జాబ్స్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ కో లివింగ్ కల్చర్ అనేది అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎక్కువ చూస్తుంటాం మనం. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో తర్వాత ఐటీ ఫీల్డ్లో ఎక్కువ చూస్తున్నారు. ఏంటంటే వీళ్ళకి పబ్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏంటంటే ఈ సెక్స్ అనేది వాళ్ళకి అదొక జస్ట్ థింగ్లా అనిపిస్తుంది. ఒక కాఫీ తాగినట్లు, ఒక భోజనం చేసినట్టు, ఒక టిఫిన్ చేసినంత ఈజీగా వాళ్ళకి సెక్స్ అనిపిస్తుంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు వాళ్ళ పైశాచిక ఆనందం, ఇది ఖచ్చితంగా పైశాచిక ఆనందం అనే చెప్పాలి. ఏంటంటే తల్లిదండ్రులు, పేరెంట్స్, తర్వాత కుటుంబీకులు, గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయాలు తెలియకుండా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంటారు. అదే ఇంట్లో ఇప్పుడు ఒక ఆంధ్ర నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఉన్నాడు, లేదంటే ఆంధ్ర నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఉంటుంది. ప్రతి ఒక్క హ్యూమన్కి ఇది కామన్ థింగ్. సెక్స్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ నీడ్ అది. సో అది అసలు వాస్తవంగా అంటే సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఏంటి, ఒక స్త్రీకి అయితే తన భర్తతో, ఒక పురుషుడికైతే తన భార్యతో మాత్రమే ఈ సెక్స్ అంటే ఇలాంటి లైంగికంగా చర్యల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వేరే ఇప్పుడు ఆంధ్ర నుంచి ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి, లేదంటే ముంబై నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఆంధ్ర నుంచి ఒక అబ్బాయి వచ్చిండు, వీళ్ళిద్దరికీ ఓకే అనుకున్నారు అనుకోండి, వీళ్ళిద్దరూ కో లివింగ్ రూమ్స్లో ఉండి వాళ్ళు చక్కగా ఉన్న రోజులు ఉండి ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అలా కొన్ని హాస్టల్స్లో డైరెక్ట్ కో లివింగ్ అని పెట్టేస్తున్నారు బోర్డ్స్ రెసిడెన్షియల్ ఏరియాస్లో. ఏంటంటే అక్కడ అమ్మాయి తీసుకుంటుంది, అబ్బాయి షేరింగ్ వేసుకుంటారు. అంటే ఇక్కడ దీన్ని డబ్బులుగా అంటే ధనార్జనగా ఏంటంటే ఓనర్స్ కూడా దీన్ని అంటే ఈ సంస్కృతికి తెరలేవడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా లీగల్ అని చెప్పలేము. అయితే ఇద్దరు వయోజనులు ఉంటున్నారు కాబట్టి దాన్ని మనం లీగల్ అనే చెప్పాలి వాస్తవానికి. కానీ సాంప్రదాయ పద్ధతులు అయితే ఇది 100కి 200% రాంగ్. కానీ కో లివింగ్ అసలు ఎందుకు కో లివింగ్ ఉండాలి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎందుకు కలిసి ఉండాలి, ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. ఎందుకు కలిసి ఉండాలి, ఎందుకు కలిసి ఉంటున్నారు? కేవలం వాళ్ళ సెక్షువల్ థాట్స్, వాళ్ళ సెక్షువల్ నీడ్స్ తీర్చుకోవడానికి మాత్రం. ఇప్పుడున్నటువంటి సమాజంలో అసలు కో లివింగ్ అనేది అవసరమే లేని అంశం. ఖచ్చితంగా చూసండి తెర వెనుక సుబ్బారావు, తెర వెనకాల తెర ముందు సుబ్బారావు అన్నట్టుగా ఇక్కడ ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రుల ముందు ఒక రకంగా నటిస్తారు, వాళ్ళు లేని ప్రిమిసెస్లో ఒకలాగా ప్రవర్తిస్తుంటారు. ఏంటంటే అసలు ఇది ఇద్దరు వయోజనులు పచ్చిగా చెప్పాలంటే వాళ్ళ శృంగార కార్యకలాపాలు తీర్చుకోవడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది యూత్ దీనికి అట్రాక్ట్ అవ్వడానికి కారణం కూడా అదే. సో ఇద్దరు అండర్స్టాండింగ్తో ఉంటారు. సో ఇది ఏంటంటే మంచి పోకడు కాదు, సమాజానికి మంచి ఉద్దేశం కాదు. అంటే న్యాయ వ్యవస్థలో ఇట్లాంటి వాటికి ఏమి లాస్ ఏం లేవా సార్? ఎందుకు లేవండి, చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, ఇద్దరు వయోజనులు అంటే పరస్పర అంగీకారంతో అంటే శృంగార కార్యక్రమాలు సెక్షన్ 377 కూడా కొట్టేసింది కదా. సో ఏంటంటే కంప్లైంట్ ఇచ్చేంత వరకు ఐదర్ ఇప్పుడు కో లివింగ్ రిలేషన్లో ఉన్నారు, అమ్మాయి అబ్బాయి ఉంటున్నారు, అందులో అబ్బాయి అంటే కానీ అమ్మాయి కానీ వాళ్ళపైన అంటే లైంగిక చర్యలు అంటే ఫోర్స్ఫుల్గా జరిగిందనుకోండి, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అది కేసే, అది రేపే. సో ఇక్కడ ఏంటంటే గమ్మత్తైన విషయం ఏంటంటే సుబ్బు గారు, మనం ఇప్పుడే మనం మాట్లాడక ముందు కూడా ఒక వీడియో చూసాం. 45 days ఆ అమ్మాయిని ఓయో రూమ్లో పెట్టి నన్ను రేప్ చేశాడు అనేది ఆమె ఆరోపిస్తుంది.
అది తెలియకుండా ఎట్లా జరిగింది? 100కి 2. ఇప్పుడు ఒక విషయం అండి, మనం అవును మనకి ఛానల్స్లో కూడా వచ్చింది, ఒక 20 ఏళ్ళ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయితే తీసుకెళ్ళి ఓయోలో 20 days వరకు, కామన్ థింగ్. ఒక ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అమ్మాయి ఓయో వరకు ఎందుకు వెళ్ళింది? అసలు కామన్గా ఒక అంటే కామన్ సెన్స్ ఉన్న వ్యక్తిలా ఆలోచించండి. ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక స్ట్రేంజర్తో, ఒక అపరిచితుడితో ఓయో రూమ్కి తీసుకెళ్తుంటే ఈ అమ్మాయి కళ్ళకు గంతలు గట్టయితే తీసుకెళ్ళట్లేదు కదా, కళ్ళకు గంతలు గట్టి మరి ఓయో రూమ్కి తీసుకెళ్ళలేడు కదా. ఓయో రూమ్కి వెళ్తుంటే ఇక్కడ మనం ఎక్కడికి ఓయో రూమ్లో ఆధార్ కార్డులు కూడా అడుగుతారు, తీసుకో మ్యాండేటరీ. ఎందుకంటే ఐదర్ వాళ్ళు వెళ్ళేంత వరకు ఏం లేదు, ఒకవేళ వాళ్ళు ఉండగా ఏదైనా జరిగింది అనుకోండి, మేనేజ్మెంట్ అంటే దాని బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు ఎవరైతే వస్తున్నారో వాళ్ళిద్దరు ఆధార్ కార్డులు తీసుకుని రూమ్స్ వేసారు. అంతవరకు ఎందుకండి? మేము ఎక్కడైనా ఆంధ్రాలో, నేను హైకోర్టు పని మీద ఆంధ్రాలోకి వెళ్ళాం అనుకోండి, అక్కడ మా చుట్టాలు ఉన్నారు, కానీ ఏంటంటే ఒకరోజు పనిగా వాళ్ళ దగ్గరికి ఏం వెళ్తామని చెప్పి హోటల్స్లో దిగితే, ఏదైనా హోటల్స్లో కానీ ఐదర్ ఓయో రూమ్స్లో కానీ మేము సింగిల్గా వెళ్ళినా, మేము అడ్వకేట్ అయ్యని చెప్పినా సరే, సార్ ఇది రూల్ సార్, ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి సార్ అని. అడ్వకేట్స్ అయినా సరే ఎవరైనా సరే ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇస్తున్నారు. ఏది మేనేజ్మెంట్ బడిన ప్రూఫ్ తీసుకోకుండా, ఒకవేళ అక్కడ ఏదైనా అవాంఛనీయ కార్యక్రమాలు జరిగితే వాళ్ళు లీగల్గా మేము ప్రొసీజర్ ఫాలో అయ్యాము, వాళ్ళు చనిపోయారు, దానికి మాకేంటి సంబంధం అన్నట్టుగా వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడం కోసం ఆధార్ కార్డులు. మరి ఆధార్ కార్డు అడిగినప్పుడైనా, ఇప్పుడు ఈ 20 years అమ్మాయిని తీసుకెళ్ళి ఆధార్ కార్డు అడిగినప్పుడైనా సరే, మనం ఎందుకు ఆధార్ కార్డు ఇస్తాను, ఓయోకి ఎందుకు వచ్చాం, మనం కలవాలంటే థియేటర్లో కలవచ్చు, కాఫీ షాప్లో కలవచ్చు, హోటల్లో కలవచ్చు, ఇట్లా అని చెప్పొచ్చు. ఆ అమ్మాయి కళ్ళగంతలు అయితే కట్టి ఆ అమ్మాయిని బంధించి అయితే తీసుకెళ్ళలేదుగా ఓయోకి. ఓయో రూమ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో వెళ్ళింది? నాకు ఇప్పుడు కొన్ని అర్థం కాదు. ఛానల్స్ కూడా భలే విచిత్రంగా ఏదో దొరికింది కదా న్యూస్ అని పొలోమంటూ అవన్నీ వేసేస్తుంటారు. ఇక్కడ ఒక వ్యక్తిని బదనాం చేయొద్దు. వాళ్ళిద్దరు నాకు తెలిసి వాళ్ళిద్దరు ఆ అమ్మాయి అంగీకారంతోనే ఆ అబ్బాయి తీసుకెళ్ళిండు. ఇంకొక కామన్ థింగ్ ఇందులో నాకు ఎందుకు పెట్టలేదు అది చెప్తున్నా. అదే ఇక్కడ నాకు క్వైట్ కనిపించింది ఏంటంటే, 20 రోజుల వరకు ఓయో రూమ్లో బంధించి నన్ను లైంగికంగా వాడుకోండి అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పింది. 20 రోజులు ఆ అమ్మాయి లేదు అని అంటే, ఫోన్ కాంటాక్ట్ లేదు అంటే, ఒక అమ్మాయి ఫోన్ కాంటాక్ట్ 20 రోజులు అయితే ఖచ్చితంగా పేరెంట్స్ కంగారు పడతారు. ఒకరోజు ఎత్తకపోతేనే గాబరా పడిపోయి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ లాంటివి ఇవ్వడం. మరి 20 రోజుల వరకు ఆ అమ్మాయి ఫోన్ చేయలేదు, కాంటాక్ట్లో లేదు అంటే పేరెంట్స్ ఎందుకు మిస్సింగ్ కేసు పెట్టలేదు? ఓకే, అది పక్క పెడదాం. 20 రోజులు ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఓయో రూమ్లో పెడితే 20 రోజులు బిల్లు పే చేస్తారు. ఖచ్చితంగా మేనేజ్మెంట్ అడుగుతుంది, ఇన్ని రోజులు మీరు ఎందుకున్నారు? అసలు ఓయో రూమ్ని ఎవరైనా సరే లవర్స్ స్పాట్ అని అంటారు. ఎందుకంటే వాస్తవానికి ఓయో రూమ్స్లో జరిగేవన్నీ కూడా ఆ ఇద్దరు వయోజనుల మధ్య సెక్స్ కార్యకలాపాలే. కేవలం ఓయో యొక్క ముఖ్య ఉద్దేశం స్థాపించింది ఏంటంటే, ఎక్కడైనా దూరం ప్రదేశాలకు వెళ్ళినప్పుడు హోటల్స్ వెతుక్కోవడం కంటే ఆన్లైన్లో ఓయో అంటే రూమ్స్ పెట్టుకొని దాంట్లో స్టే చేసి వెళ్ళడం. ఎగ్జాక్ట్లీ దానికోసం మాత్రమే సృష్టించబడింది. దాది కాస్త ఏమైందంటే, సుప్రీంకోర్టు తర్వాత వయోజనులు ఇద్దరు పరస్పర అంగీకారంతో సెక్షువల్గా పార్టిసిపేట్ చేయొచ్చు అన్న తర్వాత ఇది ఇంకా విపరీతమైంది అన్నట్టు. సో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు గంగలో దూకనివ్వండి, మనకు సంబంధం లేదు. మనం చట్టాన్ని మాట్లాడాలి. సో తీసుకెళ్ళిన తర్వాత లవర్స్ వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, 1 గంట 2 గంటలోనే ఉంటారు. ఉంటే మ్యాక్సిమం నైట్ ఒక హాఫ్ డేనే ఉంటారు. తర్వాత 20 రోజుల వరకు ఉంటుంటే మేనేజ్మెంట్ ఖచ్చితంగా నిలదీసి అడుగుతుంది, ఎందుకు మీరు ఇన్ని రోజులు ఉన్నారు, ఏం పని మీద వచ్చారు? మేము అడ్వకేట్సే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి కోర్టు పని మీద వెళ్తేనే సరే ఏం పని మీద వచ్చారు ఇవన్నీ అడుగుతారు, రాసుకుంటారు వాళ్ళు. మరి 20 రోజుల నుంచి ఉంటుంటే 20 రోజుల నుంచి మీరు రూమ్లో ఉండాల్సిన అవసరం ఏందని మేనేజ్మెంట్ నిలదీదా? పోనీ అది పక్కగా పెడదాం. ఓయో రూమ్లో రోజుకి 1500 ఉంటుంది, లగ్జరియస్గా 1500 2000 ఉంటుంది రోజు కాదు సార్, 12 అవర్స్కే. అదే ఎగ్జాక్ట్లీ అవును, 12 అవర్స్కే ఉంది. మరి 24 అంటే 20 days అంటే 40 days అంటే 40 days అంటే ఒక నెలకు కట్టాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకో? పోనీ వాడు ఉన్నోడే అనుకుందాం, ఆ అబ్బాయి ఎవడైతే ఉండో వాడు ఉన్నోడే అనుకుందాం. ఇక్కడ ఏంటంటే అబ్బాయి మీదే బురద జల్లే ప్రయత్నాలు. ఇక్కడ అబ్బాయి అనేవాడు మంచివాడని మళ్ళీ నేను అనడం లేదు. ఏంటంటే ఇద్దరు కలిసి తప్పు చేసినప్పుడు ఆ బాధ్యత అనేది ఇద్దరి మీదకి వేయాలి, ఆ శిక్ష ఇద్దరికీ వేయాలి. అంతేగాని ఇక అంటే అబ్బాయే తప్పు చేసిండు, అమ్మాయి తప్పు చేయలేదు. అసలు ఈ అబ్బాయి తప్పు చేయడానికి కారణం ఎవరు? అమ్మాయే కదా. ఏమి ఎందుకు వచ్చింది ఓయో రూమ్కి? ఎంకరేజ్ చేసినట్టే కదా. సో కాబట్టి ఇది కావాలని జరిగింది. తర్వాత అమ్మాయి ఏదో జరిగి ఇష్యూస్ జరిగి ఆ అమ్మాయి సేఫ్ జోన్లో అవడం కోసం ఆ అబ్బాయిని నిరీక్షించింది తప్ప, నాకు తెలిసి మోస్ట్లీ రేప్ కేసులు అనేవి జరుగుతున్నాయి, జరగట్లేదు అని అంట్లా. కానీ మోస్ట్లీ రేప్ కేసులు అనేవి ఏంటంటే అంటే అవేర్నెస్ లేక చాలా రోజులు కలిసి ఉన్న వాళ్ళకి రేప్ కేసు పెడతాం అనేది ఆశ్చర్యకరం. అది బంధించి రేప్ బంధించి అంటే అసలు ఏంటంటే చేతులు కాళ్ళు కట్టేసి నోరంతా కుక్కేసి, మరి నోట్లో కుక్కేసి నోరు అరవకుండా
పెట్టేస్తే తిండి తిండి ఎలా ఎలా నువ్వు తిండి ఎలా తింది, వాష్రూమ్స్కి ఇలా స్నానం ఎలా చేసింది, తిండి ఎలా తింది, ఎలా పడుకుంది, ఎలా ఉంది కదా. ఇప్పుడు 40 days ఉంటే ఇతను లాక్ చేసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏమో అరవచ్చు, తలుపు కొట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓయో రూమ్ అంటే అది బయట లాక్ చేస్తే లోపల నుంచి తీయొచ్చు కదా. ఇంకోటి ఏంటి, అది డోర్ కొట్టి నాక్ చేసి కూడా వాళ్ళని పిలవచ్చు, చాలా ఉంటుంది. సో ఇదంతా టెలిఫోన్ ఇంటర్కామ్ ఉంటుంది కదండి. సో ఇదంతా నాకు తెలిసి ఇట్స్ బుల్షిట్ థింగ్. ఇది అది నిజం కాదనేది నా ఉద్దేశం. ఒకవేళ నిజం అయితే మాత్రం అది ఖచ్చితంగా అబ్బాయి తప్పే. నాకు తెలిసి 99% అది నిజం అయ్యి ఉండదు. ఇది ఖచ్చితంగా అబ్బాయిల మీద బురద జల్లే ప్రయత్నం.